దాసోహం గురుదేవానాం ఉత్తమజ్ఞానదాయినాం వాత్సల్యపరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం. నీటి సుధాపానము చేయే తరుణమునందు నేని యవ్వండేనిన్ బ్రాతిగమేల్గాంచు గదా, నీతి నరుని జ్ఞానయోగినేతగా మార్చు. జ్ఞానయోగి ప్రేక్షకులకు, విశేషించి నీతి సుధా కార్యక్రమ వీక్షకులకు సాదర శుభస్వాగతం. తెగడినచో ఎవరేనియు తెగడుకుమా, తిరిగి నీవు తీయని పలుకు నగుమోము తోడ పలుకుమా, పగవాడిక సగము చచ్చిపడురా అన్నా. తెగడినచో ఎవరేనియు తెగడుకుమా, తిరిగి నీవు తీయని పలుకు నగుమోము తోడ పలుకుము, పగవాడిక సగము చచ్చిపొడురా అన్నా. అన్న శతకంలో పద్యం, అచ్చతెలుగు శతకంలో పద్యం. తెగడినచో ఎవరేనియు, ఎవరైనా తెగడారనుకోండి, తెగడుట అంటే తిట్టడం అని అర్థం. తెగడినచో ఎవరేనియు, ఎవరో ఎప్పుడో ఎందుకు తిట్టారు మనల్ని. ఎవరైనా మనల్ని తిరిగితే మనం ఊరుకుంటామటండి? మనది మరి ఉప్పు కారం తింటున్నాం కదా, కాబట్టి మరి ఒంట్లో పులుపు ఉంటుంది కదా, అందుకని తిరగబడాలని తిరిగి తిట్టాలనిపిస్తుంది. వీడు తిట్టేగా అతడితో వాడాగుతాడు, నేను తిట్టాను కాబట్టే కదా అవతల వాడు నన్ను తిట్టాడు అని అనుకుని ఆగిపోతాడా? అంత సంస్కారమే ఉంటే మొదటి తిట్టుండేవాడు కాదు కదా. అందుకని మళ్ళీ ఇంకోటి తిడతాడు, వీడు మళ్ళీ ఇంకోటి తిడతాడు, వాడు మళ్ళీ ఇంకోటి. ఎప్పటికి ఆగేనిది? దీనికి ఇంకా ఫుల్ స్టాప్ మాట దేవుడి కామా కూడా ఉండదు. అందుకని అవతల వాడు తిట్టాడు అనుకోండి, మనం అసలు తిరిగి తిట్టకూడదు, ఆగిపోవాలి. ఆగడమే కాకుండా తిరిగి నీవు తీయని పలుకు, నువ్వు తీయగా మాట్లాడాలి. అవతలవాడు మనల్ని తిడితే మనం తిరిగి తిట్టకుండా మనం మాట్లాడాలి, మామూలు మాట మాట్లాడాలి, అది కూడా తీయగా మాట్లాడాలి. తిట్టడం కాదు సరిగా వాళ్ళు పొగుడుతున్నట్లుగా మాట్లాడాలి, వాళ్ళు పొగడాలి. అది కూడా వాడు తిట్టినందుకు మనం కళ్ళు ఎర్రబడిపోయి మొహం మాడిపోయి బురుకుడు ముడిచేసుకుని ఎంత తీయగా మాట్లాడినా ఉపయోగం లేదు కదా. అందుకని నగుమోము తోడ పలుకుమా, నవ్వు మొహంతో పలుకు. అవతల వాడు తిడుతున్నప్పుడు తిరిగి మనం తిట్టకుండగా నగుమోముతో చిరునవ్వు నవ్వుతూ తిరిగి సమాధానం తీయగా గనక చెప్పి చూడండి ఒక్కసారి. పగవాడిక సగము చచ్చిపడురా అన్నా, అవతల వాడు ఇంకా సగం చచ్చిపోయినట్టే, ఇంక అనుమానం ఏం లేదు, ఇంకా సగం చచ్చిన పావు అన్నమాట. కాబట్టి అది నిజమైనటువంటి శిక్ష. అది తిరిగితే అంత పౌరుషహీనులాగా చేతగాని వాళ్ళలాగా తిరిగి మళ్ళీ తీగా మాట్లాడమంటారు ఏమిటండి, నవ్వుతూ మాట్లాడమంటారు ఏమిటండి? అంటే తిట్టిన దానికి తిరిగి తిట్టేవనుకో, అది తిట్టు చెల్లు మాత్రమే అయింది. కానీ నగుమోముతో అంటే నవ్వు ముఖంతో తీయగా అవతల వాడికి సమాధానం చెబితే చెల్లుమని చెంప మీద పేల్చినట్టు అవుతుంది. అది పెద్ద శిక్ష. వాడు ఇంకేమనాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా తిరిగి స్పందించాలో అర్థం కాదు. అది నిజమైన శిక్ష అవుతుంది, అది నిజమైన నేర్పరితనం అవుతుంది. స్మృతి శతకంలో కూడా ఆ మాట అంటాడు కదా, ఉపకారికి ఉపకారము నెపమెన్నక సేయు విపరీతము కాదు సేయ, ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ, వివరింపంగాన్ అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయడం కృతే చ ప్రతికర్తవ్య ఏష ధర్మ సనాతన. ఎవరన్నా ఒక ఉపకారం చేస్తే తిరిగి మళ్ళీ వారికి ఉపకారం చేసి తీరాలి, అది సనాతనంగా వస్తున్న ధర్మం, అది నీ కర్తవ్యం. కానీ అది గొప్ప పనేం కాదు, చేయవలసిన పని చేసేవారు, పెద్ద గొప్ప ఏంటి? ఏదో ఆలి కూడెట్టుకోవడం ఊరికి ఉపకారం అనుకుంటే ఎలా కుదురుతుంది? అలాగనైతే పెట్టక్కర్లేదంటే పెట్టి తీరాలి, అది నీ కర్తవ్యం కనుక. అది గొప్ప పని కాదు, చేయవలసిన పని. చేయవలసిన పని వేరు, గొప్ప పని వేరు, రెండింటికి చాలా తేడా ఉంది. కనుక ఇక్కడ ఉపకారం చేసినప్పుడు ఉపకారం నువ్వు ఎలాగో చేయాలయ్యా, నేను మళ్ళీ తిరిగి ప్రత్యుపకారంలో చేశాను పెద్ద గొప్పగా ఏం చెప్పుకోక్కలా. నువ్వు
కానీ అపకారికి ఉపకారమునపమన్నక సేయువాడు నేర్పరి అన్నాడు. ఎవడైనా నీకు అపకారం చేశాడా వాడికి తిరిగి అవసరం సరైన సమంజసం ఒక ఉపకారం చెయ్యి. అది కూడా ఆ బద్దెన సుమతి శతకారుడు ఎంత అందమైన కవిత్వం ఉంటేది. అక్కడ ఒక జీవరక్షణము జీవశక్తి కలిగిన పదం వేస్తున్నాడు. ఏమిటది? నెపమెన్నక. మళ్ళీ వంకలు చూసావా, ఆనాడు నువ్వు నాకు అలా ఫలానా రోజున ఇలా అపకారం చేసావు నువ్వు నాకు, అయినా అది నేను మనసులో పెట్టుకోలేదు, మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు నేను నీకు ఉపకారం చేస్తున్నాను చూసావా అని అనకూడదు, అనకుండా చెయ్యాలి. అలా అనేస్తే సరిపోయింది అక్కడికి. సరే ఉపకారం చేశాడు కానీ అనవలసిన మాటలు కూడా అనేసాడు, ఇంక ఉపయోగం ఉంది దానివల్ల. వాడు పెద్దేమీ మనస్సులో పెద్దేమీ అనుకోడు. సరే చేస్తే చేశాడు కానీ 4 తిట్టి మరీ చేశాడు ఉపకారం అనుకుంటాడంతే. ఏమీ అనకుండా ఉపకారం చేశాడు అనుకోండి, అప్పుడు ఇదంతా వాడనుకుంటాడు. అరే ఆనాడు వాడికి నేను అపకారం చేశాను అని మనసులో పెట్టుకోకుండా కనీసం ఒక్క మాట కూడా అనకుండా వాడు నాకు ఎంత గొప్ప ఉపకారం చేశాడే, ఆనాడు నేను ఎంత పొరపాటు చేశాను, ఎంత తప్పు చేశాను, అసలు నా పాపానికి నిష్కృతి ఉంటుందా అని లోపల వాడు కుళ్ళిపోతాడు. అది నిజమైన శిక్ష. అందుకే అక్కడ పుణ్యాత్ముడం లేదు, నేర్పరి అన్నాడు. తెలివైన వాడి యొక్క లక్షణం సమాధి అని చెప్పాడు. అలాగే ఈ అపకారాల దాకా కాకుండా ఎవడైనా తిడితే తిట్టాలనిపిస్తుంది, కొడితే కొట్టాలనిపిస్తుంది. అలా అనిపించకూడదు, అనిపించడం సహజం. కానీ సహజము కంటే భిన్నముగా దానికి అతీతంగా కొంచెం మనం ఆలోచించాలి కదా. ఓ మెట్టు పైకెక్కి బ్రతకాలి కదా. మనం సర్వసహజంగానే మనం బతికేస్తే ఉపయోగం ఉంది. అందరూ బతుకుతున్నారు, మనం బతికేస్తున్నాం, అలా కాదు. అంతకంటే ఉదాత్తంగా ఎట్లా బ్రతకగలం? అందరిలాగే బ్రతికితే ఇవాళ రాముడిని మనం చెప్పుకుంటామో, ధర్మరాజుని మనం చెప్పుకుంటామో, గాంధీ మహాత్ముని మనం చెప్పుకుంటామో చెప్పండి. వారు అందరిలా బ్రతకలా, అందరికంటే ఉదాత్తంగా బ్రతికారు. మనం కూడా ఎంతో అందరూ రాముడు అవుతారా, అందరూ గాంధీ మహాత్ముడు అవుతారా అని అంత అవ్వకపోవచ్చు, కొంతైనా అవ్వాలిగా, ఎంతో కొంత ప్రయత్నం చేయాలిగా. అందుకని ఏం చేయాలయ్యా, ప్రారంభించిన ఇప్పటికే సంస్కారం పిల్లలకి నేర్పండి. చిన్నపిల్లల పాఠశాలకు పెడుతూ ఉంటే మేము పాఠశాలలో పాఠాలు చెప్తున్నాడు, మాకు రోజు ఏదో కూడా మేస్టర్ అండి వాడు నన్ను తిట్టాడండి, వీడు నన్ను కొట్టాడండి, ఏ గొడవ సేపు మాకు వీరి తగవులు పరిష్కరించడమే సరిపోతూ ఉంటుంది. ఇంకా పాఠాలు ఇప్పుడు చెప్తాం. అప్పుడు ఆ పిల్లలకు మేము చెప్పేదేదే, ఇద్దరు కొట్టేస్తుంటారు, దగ్గరికి వెళ్ళి ఎందుకు కొట్టుకున్నారు, వాడు నన్ను కొట్టాడు అంతే నేను కొట్టాను. అప్పుడు మేము చెప్పేది, వాడు నిన్ను కొట్టాడు తప్పే, నువ్వు వచ్చి మా దగ్గర చెప్పు, ఇప్పుడు మేము వాడి సంగతి చూస్తాం. కానీ తిరిగి నువ్వు కొట్టేస్తే మీరిద్దరు కొట్టేస్తుంటే మేము ఎందుకు రా అని చెప్తూ ఉంటాం. ఏదో రకంగా చల్లబరచాలి. అలాగా ఎవడైనా తిడితే తిరిగి తిట్టడం చాలా సామాన్యమైన విషయం. కానీ తిరిగి తిట్టకుండా ఆగగలిగితే అక్కడికి నీకు కొంత ఉదాత్తత వచ్చింది. తిరిగి తీయని పలుకు నగుమోముతోడ పలుకుమా. తిరిగి మాట్లాడు. ఎలా మాట్లాడాలి? తీయగా మాట్లాడు. మళ్ళీ పరుషంగా కఠినంగా. ఆడు తిట్టాడు, నేను తిట్టడం లేదు కానీ కఠినంగా సమాధానం చెప్పాను అంటే సమాధానంలో కాఠిన్యం ఉన్నది కదా, అనిచాలు అది కూడా కొంచెం తిట్టినట్లే. ఆ కాఠిన్యం కూడా లేకుండా లలిత పద ప్రయోగం చేసి మాట్లాడు. అది ఎలాగా? మొహం మార్చుకుని కాదు, నగుమోముతోడ నవ్వుతూ, నువ్వు బుద్ధిహీనుడవయ్యా, నీ అంత పనికిమాలిన మనిషి లోకం కూడా కూడా లేడు అని అవతలవాడు తిట్టాడు. నిజమేనండి, అందరూ మీలాంటి వాళ్ళు ఉంటారో చెప్పండి, ఏదో మీలాంటి వాడి దగ్గర నేర్చుకోవాల్సి ఉన్నాను, ఇంకాను చిన్నాన్ని ఏమనుకోకండి, ఈసారి ఇలాంటి పొరపాటు మళ్ళీ రాకుండా నేను చూసుకుంటాను కదా, ఇంకోసారి మీకు ఇలా అనే అవకాశం నేను తీసుకురాను అన్నాం అనుకోండి. అవతల తర్వాత ఇంకేమన్నా కూడా తెలియదు. రాయ్ నన్ను బుద్ధిహీనుడంటావా, నన్ను పరిమాణం వాడు అంటావా అని తిరగబడ్డాడు అనుకోండి, మళ్ళీ వాడు తిరగబడతాడు, ఇద్దరు తిరగబడ్డం సరిపోతుంది అంతే. జీవితానికి వెళ్ళిపోతుంది ఆ శత్రుత్వం. కానీ వీడు ఇలా అన్నాడు అనుకోండి, అవతల వాడు ఆగిపోతాడు, ఇంకా శత్రుత్వం ఉండదు వాళ్ళ మధ్య. వీడు మనసులో అనుకుంటాడు, అయ్యో నోరు జారిపోయిన వాడు ఏమీ అనుకుంటే తిరిగి అంతా తీయగా మాట్లాడాడు, పైగా నవ్వుతూ మాట్లాడాడు అని. ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేకా దరిద్రత అన్నారు. అంటే మంచిగా మాట్లాడితే, ప్రియంగా మాట్లాడితే, ఆనందం కలిగేలాగా మాట్లాడితే, నవ్వుతూ మాట్లాడితే అందరూ సంతోషిస్తారు. అలాంటప్పుడు అలాగే మాట్లాడవయ్యా, తస్మాత్ తదేవ వక్తవ్యం, అందుచేత అలాగే మాట్లాడు. వచనే కా దరిద్రత, అయినా మాటకు పేదరికం ఏముందండి, ఎంత గొప్ప మాట చూడండి ఇది, మాటకు పేదరికము లేదు కదా అంటారు.
ఇప్పుడు ఏదైనా మనకున్న కొంత ఆస్తి ఇచ్చేయాలంటే బాధపడతాం, మళ్ళీ మా ఆస్తి మనకు లేకుండా పోతుంది. కాబట్టి జేబులో డబ్బులు ఎవరికైనా ఇవ్వాలని బాధపడతాం, మళ్ళీ జేబులో మనకు డబ్బులు లేకుండా పోతాయి కనుక. మన ఇంట్లో ఉన్న వస్తువు ఏదైనా ఇచ్చేయాలంటే బాధపడతాం, మళ్ళీ ఆ వస్తువు మనకు లేకుండా పోతుంది కనుక. ఓ మంచి మాట మాట్లాడితే మళ్ళీ మంచి మాట లేకుండా పోదుగా. అంటే మాటకు పేదరికం లేదు, మాటకు పేదరికము లేదుగా అని. మాటకు పేదరికం లేనప్పుడు, మాట ఇచ్చేయడం వల్ల మనకేమి తరగనప్పుడు మంచి మాటలు ఎన్నైనా మాట్లాడవయ్యా, వచ్చిన నష్టమే ఉంది. వచనే కా దరిద్రత, ఎంత గొప్పగా ఆలోచించి చెప్పారు ఆ మహానుభావులు చూడండి. మరి కాబట్టి నువ్వు ఏం చేస్తావు, తిరిగి పలుకుమ తీయని పలుకులు, తీయనేటువంటి పదాలను, మాటలను, అది కూడా నగుమోముతోడ మొహమర్చుగా హాయిగా నవ్వుతూ పలకరించు. ఎవరినైనా సరే నిన్ను తిట్టిన వాడిని కూడా నవ్వుతూ పలకరించు. పగవాడిక సగము చచ్చిపడురా అన్నా, నిన్ను తిట్టినవాడు లేదా నీ పగవాడు, నీ శత్రువు, నీ వైరి సగం చచ్చిపోతాడంతే. ఇంక నిజమైన శిక్ష అది. అది నేర్చుకోవాలి మనం. ఇప్పుడు మన పిల్లలకి అది నేర్పలేరే నాయన. ఎవరైనా నీ స్కూల్లో, నీ పాఠశాలలో ఎవరైనా నిన్ను పిల్లలు తిట్టానుకో, తిరిగి నువ్వు తిట్టద్దు. పైగా తిరిగి మంచిగా మాట్లాడు, నెమ్మదిగా నవ్వుతూ మాట్లాడు. అదే నిజమైనటువంటి పనిష్మెంట్ రా అబ్బాయి వాడికి. ఇది నేర్పండి పిల్లలకి. అసలు పాఠశాలలో గొడవలు ఉండవు, స్కూల్లో పిల్లలు గొడవలు ఉండవు. అంతేగాని వీడి చింటి దగ్గర చెప్తే మళ్ళీ ఆ తల్లి అవుతుంటారో ఆ కుర్రాన్ని వెనకబెట్టుకుని వచ్చేసి, ఏమండి పలానా అబ్బాయి మా అబ్బాయిని తిట్టేట, మరి మీరేం చేస్తున్నారండి, మా అబ్బాయి ఎప్పుడు తప్పు చేయడండి. పైగా ఈ చాలా విచిత్రం, మా అబ్బాయి ఎప్పుడు తప్పు చేయడండి, మా అబ్బాయి ఎప్పుడు అబద్ధాలు ఆడండి. అంటే వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చేసుకోవడం అంతే. మీ అబ్బాయి ఎప్పుడు కూడా మా దగ్గర చదివిన ఇంతకాలంలో ఒక్క అబద్ధం కూడా ఆడలేదు అని చెప్పేసి మేము చెబితే అది గొప్ప. కానీ వాళ్ళే మా దగ్గరకు వచ్చేసి, అంటే పాఠశాలకు వచ్చేసేసి మా అబ్బాయి ఇప్పుడు అబద్ధం ఆడండి అని వారే కితాబు ఇచ్చేసుకుంటే ఎట్లాగా? అది పిల్లలు ఎదురుగుండా పైగా అంటారన్నమాట. దానివల్ల అవుతుంది, పిల్లలకి అక్కర్లేని లోకు ఇస్తున్నారు వాళ్ళు, అది అక్కర్లేని గారం ఇస్తున్నారు. అనవసరంగా వాడి అల్లరికి వీరు మరింత ఊపిరి పోస్తున్నారు అన్నమాట. ఎంతసేపు మరో కన్న తల్లి బిడ్డ అబద్ధాలు ఆడేవాడు, మరో కన్న తల్లి బిడ్డ చెడ్డవాడు, నేను కన్న బిడ్డ మాత్రం మంచివాడు, అబద్ధాలు చెప్పనివాడు అని అనుకోవడం కంటే వెర్రితనం లోకంలో మరేదీ లేదు. ఎవడైనా బిడ్డే, ఎవరి బిడ్డైనా ఒకటి, వాడు మనిషి అని మర్చిపోకూడదు. మనిషికి సహజమైన బలహీనతలు ఉంటాయి, అందులో చిన్నవాళ్ళు కాబట్టి బాల్య చాపల్యం ఉంటుంది. ఆ చాపల్యంతో వాళ్ళు అల్లరి చేస్తారు, అబద్ధాలు ఆడతారు, సహజం ఇది. ఇంటి దగ్గర చెప్పుకోవాలి, నాయన ఎప్పుడూ అబద్ధాలు ఆడకూడదు, ఎవరిని ఎదిరించకూడదు, ఎవరిని తిట్టకూడదు, పిల్లల్ని కొట్టకూడదు. ఒకళ్ళు ఎవరైనా నిన్ను తిట్టినా కొట్టినా సరే నువ్వు తిరిగి సమాధానం చెప్పకు, నవ్వుతూ మాట్లాడు. అలా నవ్వుతూ మాట్లాడుతుంటే కొట్టినా ఊరుకుంటూ ఉంటే అలా కొట్టేస్తూనే ఉంటారంటే వాడు మనిషి, కొట్టడం ఇంకా అలాగే వాడు. ఒకసారి కొట్టినా కూడా ఒకసారి నవ్వుతూ అలా ఊరుకుండిపోయాడు అనుకోండి, అయ్యో పాపం చాలా మంచివాడు, అనవసరంగా ఇతను కొట్టానే అని వాడికి కూడా పశ్చాత్తాపం కలుగుతుంది. కొట్టాడు అంటే వాడేమి కాలు చేయి విరిగిపోయేలేం కొట్టాడు కదా, వాడు సరదా బాల్య చేష్టలు తప్పంతకన్నా ఏం కాదు అవి. అది ఆ పాటి సంయమనం తల్లిదండ్రులకు ఉండాలి. ఏంటో పిల్లాడు కొడితే ఊరుకుంటారటండి, గురువు కొడితేనే, మాస్టర్ కొడితేనే ఏంటంటే మా అబ్బాయిని కొట్టారట అని ఇక్కడ స్కూల్ మీదకి, పాఠశాల మీదకి దండెత్తి వచ్చేసేటువంటి రోజులు వచ్చాయి. దానివల్ల పిల్లలు పాడవుతున్నారు. గురువు చేతి దెబ్బ తిన్నవాడు జీవితంలో దెబ్బతినడు. గురువు చేతి దెబ్బ పడకూడదు మా అబ్బాయికి అనుకుంటే వాడు జీవితంలో దెబ్బతింటాడు. కనుక గురువు ఏదో కొట్టాడనో తిట్టాడనో మాత్రం ఎప్పుడు కూడా బాధపడకండి, మీ పిల్లల్ని గారం చేయకండి. వాళ్ళు ఇంటికి వచ్చి నాన్నగారు నాకు అమ్మ నన్ను పలానా మేస్టర్ కొట్టారు అని చెప్తే, మరే ఏం చేసావు, నువ్వేదో అధోపం చేసి ఉంటావు, లేకపోతే ఎందుకు కొడతారా అని ఇంకా వాడినే కేకలేయండి. లేకపోతే నువ్వు చదవలేదనమాట, వ్రాయలేదనమాట, అందుకే కొట్టారు, ఇంకెప్పుడు దెబ్బ తినకుండా జాగ్రత్తగా ప్రవర్తించు అని కుర్రాన్ని మందలించాలి తప్ప వాడి వెనకేసుకు రావడానికి మాత్రం ఎప్పుడూ ప్రయత్నం చెయ్యొద్దు. ఇది పిల్లల్ని పెంచవలసిన విధానం ఇది మనకి. కనుక పగవాడికి సగము చచ్చిపడురా అన్నా, అవతలవాడు తిట్టినప్పుడు మనం తిట్టకుండా తిరిగి మళ్ళీ తీయని మాటలను నగుమోముతో అంటే నవ్వు మొహంతో గనక చెప్పినట్లయితే ఆ పగవాడికి నిజమైనటువంటి శిక్ష అవుతుంది అని. అలాగే మంచిగా మాట్లాడినచో ఎల్లరును నెనరు, పండును బ్రతుకే త్రుంచునదియు, నెయ్యమ్మును పెంచునదియు, మాట తీరే వినుమో అన్నా. మంచిగా మాట్లాడినచో పంచుదురెల్లరును నెనరు, పంచెదరెల్లరును నెనరు. నెనరు అంటే ప్రేమ అని అర్థం.
మనం మంచిగా మాట్లాడితే అవతల వారు మనల్ని ప్రేమిస్తారు, మన మీద ప్రేమ చూపిస్తారు. అదే మనం కొంచెం వంకరగా మాట్లాడామనుకోండి, లేదా అవతల వారి మనస్సును గాయపరిచేలా మాట్లాడామనుకోండి, నిష్ఠూరంగా మాట్లాడామనుకోండి, తిట్టామనుకోండి, వారు మన మీద ఎందుకని ప్రేమ చూపిస్తారు ఒక్కసారి ఆలోచించండి. కనుక మనం మంచిగా మాట్లాడితే మన మీద అందరూ ప్రేమ చూపిస్తారు. మంచిగా మాట్లాడినచో పంచెదరు ఎల్లరూ నెనరు. అందరూ ప్రేమను పంచుతారు. ప్రేమ అనేది పంచాలి. మనం ప్రేమను పంచితే అవతల వారు మనకి ప్రేమను పంచుతారు. మనం మంచిగా మాట్లాడితే చాలు, అవతల వారు మన మీద ప్రేమను పంచేస్తారు. మా ఫలానా ఆయనండి మాట్లాడుతుంటే ఎంత హాయిగా ఉంటుందో అలా వినాలనిపిస్తుంది అంటుంటాం కొంతమంది విషయంలో. అలా అనిపించింది అంటే మనం వాళ్ళకి ప్రేమను పంచేసినట్టే కదా. ఇంకా అంటే అవతల వాడు మన ఎడల మంచిగా మాట్లాడుతున్నాడు కనుక మనం వాడికి ప్రేమను పంచుతున్నాం. లోకంలో మనకు కావాల్సింది, ఒకరి నుంచి మరొకరికి కావాల్సింది ప్రేమ తప్ప ఇంకేముందండి. అంచేత ఇతరుల యొక్క ప్రేమను పొందాలి, ద్వేషాన్ని పొందకూడదు. అలా ప్రేమను పొందడానికి మన ఆస్తిపాస్తులు రాసి ఇచ్చేక్కర్లేదు, మడులు మణ్యాలు ఇచ్చేక్కర్లా, మన సంపాదనలో ₹1 కూడా ఇవ్వక్కర్లేదు. వచ్చినాక దరిద్రత అంటున్నాం కదా, ఒక్క మంచి మాట, పెట్టుబడి లేనిది, నష్టము లేనిది, కష్టము లేనిది ఒక్క మంచి మాట మాట్లాడండి చాలు. మంచిగా మాట్లాడినచో పంచదరల్లరును నెనరు. అంతేనా? పండును బ్రతుకే, దానివల్ల మన బ్రతుకు పండుతుందండి. చుట్టుప్రక్కల వాళ్ళందరూ మనల్ని ప్రేమిస్తుంటే ఇంకంతకన్నా మన బ్రతుకుకి ధన్యత ఉంటుంది. అంతకన్నా ఏం కావాలి ధన్యత్వం మనకి? కాబట్టి మన బ్రతుకు పండుతుంది చక్కగా. అప్పుడు కాబట్టి ఒకటే ఇక్కడ, త్రుంచునదియు నెయ్యమ్మును పెంచునదియు మాట తీరే. ఒకరికి ఇద్దరి మధ్య స్నేహం నిలబడ్డానికి కానీ స్నేహం చెడిపోవడానికి కానీ మాటే కారణం, మాట తీరే కారణం. మాట కూడా కాదు, మాట తీరు. మాట వేరు, మాట తీరు వేరు. మాట అంటే చెప్పవలసిన విషయాలు చెప్పడం, ఎలా చెప్పాడు అన్నది తీరు. మామూలుగా మాటే అనుకుంటాం. నేను ఈ మాట నేనేం తప్పు మాట్లాడానండి, ఉన్నమాటే కదా అన్నాను అంటారు చాలామంది. అనేవాడు నేనేం తప్పు మాట్లాడలేదు, ఉన్నమాటే అన్నానండి అంటారు. కానీ ఉన్నమాట ఎట్లా అన్నావు, ఆ మాట్లాడిన విధానంలో తేడా ఉంటుంది ఎప్పుడూ కూడా. నువ్వు ఆ పని ఎందుకు చేసావు అన్నావు అనుకోండి ఎవరితోనైనా, అంటే ఆ సమయంలో ఆ పని అలా చేస్తే బాగుంటుంది, మనకు అది మంచి అవుతుంది అనుకుని చేశాను, తీరా తెలియక అది నా ఆలోచన తేడా వచ్చింది అని వాడు సమాధానం చెప్తాడు. నువ్వు ఆ పని ఎందుకు చేసావు అన్నావు అనుకోండి, వ్రాస్తే రెండు ఒకే రకంగా. ఆ పని ఎందుకు చేశావు, అక్షరాలు పదాల్లో తేడా లేదు. ఆ పని ఎందుకు చేసావు, ఆ పని ఎందుకు చేసావు, మాట తీరంటే ఇది. అప్పుడు ఆయన చేయాలనిపించింది చేశాను అంటాడు అంతేవాడు. ఇందాక ఇప్పుడు అలా చేస్తే బాగుంటుందేమో అనుకున్నానయ్యా, అందువల్ల చేశాను, ఇలా అవుతుంది అనుకోలేదంటాడు. మరి ఆ పని ఎందుకు చేసావు అంటే నా చేయాలనిపించింది చేశాను, ఎప్పుడు ఏంటి నీకు ఇప్పుడు ఏమంటావు అంతే రెబడిపోతాడు. సరే మాట తీరు. స్నేహాన్ని పెంచేదేనా అదే, స్నేహాన్ని తుంచేదేనే అదే. మాట కాదు, మాట తీరు కూడా చాలా చాలా ప్రధానం. ఎప్పుడు కూడా అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ఎక్కడో రాలండి, మాటల వల్ల రాలండి, మాట తీరు వల్ల వస్తుంది. ఆ మాట తీరులో కొంచెం కర్కశంగా మాట్లాడదు, కోడలు కొంచెం కర్కశంగా మాట్లాడింది అనుకోండి, అత్తగారి మనసు గాయపడుతుంది. అదే మామూలుగా చెప్పింది అనుకోండి, అయ్యో నా కోడలు చాలా వినయంగా చెప్తాను, అదే మాట మాట్లాడి తీరే తేడా. అత్తయ్య గారు భోజనానికి రండి అంటే వస్తున్నానమ్మా కోడలు అంటుంది, వస్తుంది. అత్తయ్య గారు భోజనం రండి అంటే ఒక్క పదం కూడా అదనంగా చేర్చింది లేదు, ఉన్నది తీసేసింది లేదు, అదే మాట. అంటే ఏంటి అలా విసుక్కుంటుంది నా మీద భోజనం రమ్మని అని. ఇంకా భోజనం రండి అంటే అలా తినబుద్ధి అవుతుందండి అసలు అక్కడ అన్నం. ఏదో తప్పదురా నాయన డ్యూటీ కదా అన్నట్టుగాను, ఇంకా భోజనం రాకుండా ఎక్కడ కూర్చునేంటి, ఆ టీవీలో సీరియల్స్ చూస్తూ కూర్చుంటుంది కూడా ఇన్ని భావాలు వచ్చేస్తాయి. ఆయన టీవీలో సూర్యులు చూస్తున్నది ఏడు చచ్చిపోతుంది కోడలు, నాకు కూడా ఏడుపు, నేను ఖాళీ మనిషిని, నేను టీవీ చూడడం వల్ల తనకేమైనా నష్టం వచ్చిందా, తానేం బాధపట్టాను ఇప్పుడు నేను అలా విసిగేసు. ఆవిడ ఆ మాట వల్ల టీవీ చూడొద్దని లేదు, సీరియల్స్ చూడొద్దని లేదు, సమయం వృధా చేస్తున్నామని లేదు, నీకు బోడు పనులు ఉన్నాయి ఆ పనులు చేయకుండా కూర్చున్నాడు, ఏ మాట అనలేదు. భోజనానికి రెండనే అంతే. కానీ ఈవిడికి అర్థాలు వచ్చేసి ఎందుకని ఆ మాటలో కొంచెం కాఠిన్యం ఉంది కనుక. అలా కాకుండా అత్తయ్య గారు భోజనానికి రండి అందరు వస్తున్నానమ్మా అంటుంది.
కనుక మాట తీరు ప్రధానం. వెంటనే అత్తగారు వస్తానంటే కంగారు పడతావు ఏంటి అంటుంది. ఆ మొదట తీరా కఠినంగా మాట్లాడితే నేను కంగారు పడ్డానా అని మళ్ళీ ఈవిడ ఉంటుంది. సరిపోయింది. ఇంక ఆలగోల పాలగోల. సాయంత్రానికి మొగుడు వస్తాడు, ఆవిడ కొడుకు వస్తాడు, ఈవిడ మొగుడు వస్తాడు. వాడికి ఇద్దరు రెండు రకాలుగా నేరాలు చెప్తారు. ఇంతకు ఇప్పుడు తల్లి చెప్పింది అబద్ధమా నిజమా, భార్య చెప్పింది నిజమా అంటే నేను అబద్ధం చెప్పానా అంటుంది తల్లి, అంటే నేను అబద్ధం చెప్పానా అంటుంది. ఇద్దరూ నిజాలు చెప్తున్నారు, ఇద్దరు ఎవరో అబద్ధం అట్లా. ఇప్పుడు ఎవరి వైపు తను మాట్లాడాలి, నిలబడాలి? ఇటు పెడితే ఏదో కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం అన్న తీరు వచ్చేస్తుంది. మధ్యలో మగాడు నలిగిపోతుంటాడు. వీటన్నింటికీ మాట తీరే కారణం. గమ్మత్తది. ఇంట్లో ఎప్పుడైనా గొడవలు జరిగాయంటే, మగుడు పిల్లల మధ్య కానీ అత్తాకోడల మధ్య కానీ గొడవలు జరిగాయంటే మాట తీరే తప్ప ఇక్కడేమి కొంపలు మునిగిపోయే అంశాలు అయితే ఉండవు. అక్కడ మామూలుగా రొటీన్గా జరిగే లైఫే కదా అది. మాట తీరు. అందుకని త్రుంచునదియు నెయ్యమ్ము పెంచునదియు మాట తీరే వినుము అన్నా. నీ స్నేహాన్ని పెంచేదైనా మాట తీరే, ఉన్న స్నేహాన్ని త్రుంచేసేదైనా మాట తీరే. ఏకంగా 10-15 ఏళ్ళు 25-30 ఏళ్ళగా చాలా చాలా గాఢంగా స్నేహం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఒక ముహూర్తంలో ఇద్దరు విడిపోయి శత్రువులుగా మారిపోయారు అంటే అక్కడ ఏదో పెద్ద విషయం ఉందని అర్థం కాదు. ఇద్దరిలో ఎవరో ఒకరు మాట్లాడిన మాట తీరు అవతల వాడికి బాధ కలిగించింది. పోనీ బాధ కలిగించిన వాడేమైనా పోనీ వాడైనా మామూలుగా మాట్లాడా, మరి ఇంతకుముందు అనుకున్నట్లుగా తెగడినచో ఎవరేనియు మరి తెగడకుమా తిరిగి నీవు తీయని పలుకులు నగుమోముతోడ పలుకుమా అన్నట్లుగా వాడు నవ్వుతూ స్పందిస్తే మరి అక్కడితో ఆగేది. వాడు కూడా తిరగబడి ఇంకో మాట అంతకంటే కఠినంగా మాట్లాడాడు. అక్కడితో స్నేహం చెడిపోయింది. అంటే మాట తీరు వారిద్దరిని చెడగొట్టింది తప్ప ఇక్కడ విషయము కాదు, సన్నివేశము కాదు. కొంపలు ములిగే అంశాలు అయితే ఏమీ కూడా లేవు. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా సరే మంచిగా మాట్లాడితే స్నేహం పెరుగుతుంది. 10 మంది మన వాళ్ళు అవుతారు. 10 మంది మన వాళ్ళు అవ్వడానికి కానీ 10 మంది మనకు దూరం అయిపోవడానికి కానీ ఒక్క మాట తీరు మాత్రమే కారణము. ఆ సంగతి కనుక మనం మన పిల్లలకి చెబితే వారి యొక్క భవిష్యత్తు స్వస్తిమయంగా ఉంటుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః.